హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టే స్టార్ ఫ్యాషన్ డిజైన్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి ప్యాటర్న్ నెక్ కటింగ్ చేసి కుట్టి కూడా చూపిస్తానండి. మరి ఈ నెక్ కట్ చేయడానికి ముందైతే నేను ఇక్కడ ఫ్యూజింగ్ పేపర్ తీసుకున్నాను. ఈ ఫ్యూజింగ్ పేపర్ ఫోల్డింగ్ మీద ఉంది. అయితే దీన్ని నేను ఇక్కడ ఒక కార్నర్ నుండి ఫస్ట్ అయితే నెక్ కోసం మార్క్ చేసుకుంటున్నాను. పావు తక్కువ 3 ఇంచులు నేను ఇక్కడ నెక్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనకు నెక్ పొడవు వచ్చేసి 11 ఇంచులు దగ్గర డీప్ నేను మార్క్ పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, సేమ్ ఇదే ప్యాటర్న్ నేను ఇప్పుడు మీకు కటింగ్ చేసి కుట్టి చూపించబోతున్నాను. మనం ఎటువంటి నెక్కులైనా సరే ఈజీగా మనము స్టెప్ బై స్టెప్ కొన్ని టిప్స్ ఫాలో అయితే ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనకుంటున్న ఈ ఫుల్ పొడవులో నేనైతే ఒక 6 ఇంచుల వరకు ఒక మార్కింగ్ అయితే పెట్టుకున్నాను. అయితే కింది పోర్షన్ కొంచెం తక్కువ, అంటే ఇప్పుడు మొత్తం ఒక 10 ఇంచులు ఉందనుకోండి, మనం 5 ఇంచుల దగ్గర పెట్టుకోకుండా 6 ఇంచుల దగ్గర పెట్టుకున్నాను అనమాట. ఒక పాయింట్ తక్కువ, అది పైన సర్కిల్కి పెట్టేసుకొని ఈ కింద పార్ట్ మట్టుకు చూడండి ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. అయితే మనం ఎంతైనా వెడల్పు పెట్టుకోవచ్చు, కానీ పైన షోల్డర్ దగ్గర మాత్రం తగ్గొద్దు, అక్కడ మాత్రం తగ్గొద్దు. ఎందుకంటే అక్కడ తగ్గిందంటే మీన్స్ షోల్డర్ జారిపోయే అవకాశం ఉంటుంది. అక్కడ మనం ఎంత తీసుకోవాలో అంతే ఉండాలి. ఓకేనా? ఈ వెడల్పు మనం ఈ విధంగా కొంచెం పెంచి కూడా తీసుకోవచ్చు. ఓకేనా? చూడండి, ఈ విధంగా ఈ నెక్ షేప్ అయితే ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనము నెక్ చుట్టూ కూడా మనకు క్లాత్ కావాలి కాబట్టి ఇక్కడ మనం 1.5 నుండి 1.5 ఇంచు వరకు కూడా మనము ఈ విధంగా నెక్ చుట్టూరా మనం మెజర్మెంట్ చేసుకొని తీసుకోవచ్చు. ఏ షేప్లో ఉందో నెక్ అదే షేప్లో ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకు కరెక్ట్గా లెంత్ అనేది వస్తుంది. చూడండి, ఇప్పుడు మనం నెక్ కటింగ్ చేసేసుకుందాం. ఈ విధంగా మనం ఎటువంటి నెక్ డిజైన్స్ అయినా కూడా ఈజీగా కట్ చేయొచ్చండి. కటింగ్ చేసి కుట్టొచ్చు. కొంచెం ప్రాక్టీస్ కావాలి. మీరు న్యూస్ పేపర్స్ మీద ముందు కటింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. అంటే డైరెక్ట్గా ఇట్లా ఫ్యూజింగ్ పేపర్ అయితే మనం కొంచెం కాస్ట్ పెట్టి తెచ్చుకుంటాం కదా, 25 రూపీస్ మీటర్ ఉంటుందండి మా దగ్గర అయితే. లైనింగ్ క్లాత్ ఇక్కడ నేను తీసుకొని జాయిన్ చేస్తున్నాను. జాయిన్ చేసుకొని ఈ నెక్ పీస్ ఏదైతే మనం ఇప్పుడు కట్ చేసుకున్నామో ఫ్యూజింగ్ పేపర్ మీద అది నేను అటాచ్ చేస్తాను. చూడండి, ఈ విధంగా మనం సెంటర్లోకి మార్క్ పెట్టేసుకొని మనం ఎంత డిస్టెన్స్ మీద అయితే నెక్ గుట్టాలో ఆ డిస్టెన్స్ని కంపల్సరీ మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకుంటేనే మనం ఎంత డిస్టెన్స్లో ఈ నెక్ అనేది పెట్టొచ్చు అనేది ఒక ఐడియా ఉంటుంది. సేమ్ మనము బ్లౌజ్కి ఎంత కట్ చేసుకుంటామో అంత మాత్రమే మనం ఈ ఫ్యూజింగ్ పేపర్ మీద పెట్టాలి. నెక్స్ట్ ఈ లైనింగ్ పైన కూడా పెట్టాలండి. మరి వీటిని జరిగిపోకుండా కరెక్ట్గా ప్లేస్లో ఉండడానికి ఇక్కడ నేను ఈ పర్ల్ పిన్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. మరి ఐరన్ బాక్స్ అందుబాటులో లేని వాళ్ళు అయితే ఈ విధంగా డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. లేకుంటే దీనికి గమ్ ఉంటుంది ఈ ఫ్యూజింగ్ పేపర్కి. మనం ఐరన్ చేసుకున్నట్టయితే చక్కగా వన్ సైడ్ అతుక్కుపోతుంది. అతికినప్పుడు కూడా మనం ఈజీగా కుట్టుకోవచ్చు. కానీ అందరికీ అందుబాటులో ఉండాలి కదా, కొన్నిసార్లు లేనప్పుడు మనకి ఈ విధంగా వేసేసుకోవచ్చు. చూడండి, మిడిల్లో నుండి ఒక్కొక్క పిన్ తీసేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే పెద్ద కుట్టు పెట్టేసి వేసేసుకోవచ్చు. ముందైతే చుట్టూరా చూడండి ఇట్లా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ నెక్ చుట్టూ కూడా ఒక 1/2 ఇంచు క్లాత్ వదిలేసి నేను ఇలాగ కట్ చేస్తున్నాను. నార్మల్గా ఇట్లా కట్ చేసిన తర్వాత ఈ చిన్న పాయింట్స్ కట్స్ లాగా పెట్టేసుకొని కార్నర్స్లలో ఈ క్లాత్ అంతా కూడా మనం ఈ ఫ్యూజింగ్ పేపర్ మీదకి ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. చూడండి, ఫ్యూజింగ్ పేపర్ అస్సలు మడతబడొద్దు. జస్ట్ ఈ క్లాత్ని మాత్రమే ఈ ఫ్యూజింగ్ మీదకి మనం ఇట్లా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టేసేయాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, బ్యాక్ ఆల్రెడీ నేను ఇది మొత్తం కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. లైనింగ్ అటాచ్ చేసి సెంటర్లో మనకి కట్ ఉంది కదా, ఆ సెంటర్లో పెట్టేసుకొని జరగకుండా 2 పిన్నులు పెట్టేసుకోండి. 2, 3 మీరు ఎన్ని పిన్నులు పెట్టుకోవాలంటే అన్ని పిన్నులు జరగకుండా ఉండాలి. చూడండి, ఇది కరెక్ట్గా మధ్య పాయింట్ సెంటర్ ఉంది కదా డిజైన్, దాన్ని మనం సెంటర్లోకి పెట్టేసుకొని ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఇంకా ఇట్లా స్టిచ్చింగ్ వేసినాం అనుకోండి, ఇంకా మనకు సూదిలతో కూడా పని ఉండదు. అంటే ఇవి పర్ల్ పిన్స్ పెట్టుకున్నాం కదా, వాటితో కూడా పని ఉండదు. ఇంకా జరగదంతే, చక్కగా వచ్చేస్తుంది నెక్. చూడండి, ఇట్లా నేనైతే పెన్తోని ఈ కార్నర్స్ దగ్గర మీకు అర్థం కావాలని చెప్పి పెడుతున్నాను.
మనం ఎంత డిస్టెన్స్ ఎయాలంటే జస్ట్ 0.2 అండి. 2 పాయింట్స్ ఇట్లా చిన్నగా అంటే పావించుకు అంటే గూడా తక్కువనే అనమాట. ఓకేనా? ఫ్యూజింగ్ పేపర్ మీదనే పడాలి. కాకపోతే పావించు కంటే గూడా తక్కువనే రావాలి. పాయింట్స్ దగ్గర కరెక్ట్‌గా నీడిల్ కిందికి దింపి ఇట్లా కరెక్ట్ షేప్ వచ్చేటట్టు జూసుకోవాలి. ఎక్కడైనా మిస్ అయిందో ఒకసారి చెక్ జేసుకోవాలి. ఇక్కడ ఒక్క ప్లేస్‌లో కొంచెం మిస్ అయింది నాకు. అక్కడ నేను మళ్ళీ దీన్ని సెట్ జేస్తున్నా చూడండి. మనకిట్లా అవకాశం ఉంటది. సెట్ జేసుకోవడానికి ఒకసారి మొత్తం చెక్ జేసుకోవాలి. తర్వాత ఒక 1/2 ఇంచ్ క్లాత్ వదిలేసి మొత్తం నెక్ పీస్ అంతా కూడా ఇది మధ్యలోని ఇదంతా కూడా కటింగ్ చేసేయాలి. ఇది చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి. తర్వాత చిన్నగా కట్స్ పెట్టుకోవాలి. కట్స్ పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా పెట్టాలి. ఎందుకంటే కుట్టు కటింగ్ కావద్దు. మనము ఏదైతే స్టిచ్చింగ్ వేసినామో ఫ్యూజింగ్ మీద అది కట్ కాకుండా కట్స్ పెట్టుకోవాలి. తర్వాత ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, వీటిని మనం ఏదైనా షార్ప్ టూల్ చూడండి, మన దగ్గర స్క్రూ డ్రైవర్ కానీ లేదు అంటే ఒక పెన్సిల్ కానీ షార్ప్గా ఉన్నది ఏదైనా మనం ఈ విధంగా తీసేసుకోవచ్చు. చిన్న స్క్రూ డ్రైవర్ ఉంటే చాలా బాగా వస్తాయండి ఇవి. నేను చెప్పే పద్ధతి మీకు అర్థమవుతుందా అండి? అర్థమైతే ఇప్పుడే ఒక లైక్ ఇవ్వండి. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసాక మొత్తం కామెంట్ కూడా చేయండి. చూడండి, ఇప్పుడు పైనుండి అయితే నేను ఇట్లా స్టిచ్చింగ్ వేసుకుంటాను. ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్తో వేస్తున్నానండి. ఈసారి చివరి నుండి వేయట్లేదు. చూడండి, 1/2 ఇంచ్ డిస్టెన్స్ కరెక్ట్గా మనము ఆ లైన్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఓకేనా? అప్పుడే నీట్గా ఉంటుంది. నెక్కులు కుట్టడానికి ఏమాత్రం కూడా మీరు తొందరపడొద్దు. ఓకేనా? మీరు నెమ్మదిగా కుట్టాలి. ఎందుకంటే బ్లౌజ్ అంతట్లో డ్రెస్ అంతట్లో మరి నెక్ అందంగా ఉంటేనే ఆ మొత్తం బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ లుక్ మంచిగా ఉంటుంది. అందుకని కొంచెం మనం టైం స్పెండ్ చేసి నెక్ అయితే కరెక్ట్గా కుట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసింది చూడండి. నాకైతే ఇంతే పీస్ ఉందండి. నేను ఇప్పుడు మధ్యలో ఒక చిన్న బో పెట్టాలి కదా. ఇప్పుడు మీకు డిజైన్ చూపించాను కదా, ఆల్రెడీ మీకు ఒక ఐడియా ఉంది కదా. ఇంత చిన్న క్లాత్లోనే ఇప్పుడు నేను బో తయారు చేస్తాను. చూడండి, ఈ 4 వైపులో కూడా కుడతాను కానీ ఒక్క ప్లేస్లో మాత్రమే నేను చాక్ మార్క్తో గీసి చూపిస్తాను ఏ ప్లేస్ వదిలేసినానని. ఒక్క 3/4 ఇంచ్ ఒక 1 ఇంచ్ వరకు ఇక్కడ వదలాలి అంతే. ఓకేనా? ఇప్పుడు మీకు మార్క్ చేసినాను కదా, ఆ ప్లేస్లో మాత్రమే స్టిచ్చింగ్ పడొద్దు. చుట్టూరా 4 సైడ్స్ కుట్టేసేయాలి. కుట్టిన తర్వాత ఏదైతే మనం వదిలినామో ఆ ప్లేస్లో నుండి మనం ఈ క్లాత్ అంతటిని కూడా ఇట్లా బయటికి తీసేసేయాలి. అంటే సీదా చేసుకోవాలి. తర్వాత ఇట్లా షార్ప్ టూల్తోని మొత్తం ఈ పాయింట్స్ అన్నీ కూడా కరెక్ట్గా వచ్చేటట్టు చేసి ఈ గ్యాప్ ఏదైతే వదిలినామో 3/4 ఇంచ్ అది క్లోజ్ చేసేసిన చూడండి. ఇప్పుడు ఈ బోకి చిన్న రిబ్బన్ లాగా పైనుండి పెట్టడానికి నేను ఈ బార్డర్ క్లాత్ తీసుకున్నాను. దీన్ని కూడా ఇట్లా స్క్రూ డ్రైవర్తోని ఇట్లా సీదా చేసిన చూడండి. ఇంతే అండి, సింపుల్గా ఇట్లా ఒక చాక్లెట్ లాగా పెట్టేసి థ్రెడ్తో ఫస్ట్ అయితే నాట్ వేసుకొని తర్వాత మనకు ఈ క్లాత్ ఏదైతే ఉందో మనము చేసుకున్నాం కదా ఆ మధ్యలో పెట్టడానికి దాన్ని తీసుకొని ఈ విధంగా పెట్టేయడమే. ఇదైతే సూది దారంతో కుట్టుకుంటే బాగుంటుంది. చూడండి, సూది దారంతో ఇట్లా లాక్ చేసేయాలి. ఎంత అవసరమో అంతవరకు కట్ చేసి పోగులు ఎక్కడ కూడా బయటికి రాకుండా చిన్నగా ఫోల్డ్ చేసుకొని నీట్గా సూది దారంతో ఇలా కుట్టేసుకున్నాను. ఓకేనా? ఇంత చక్కగా వచ్చింది చూడండి. ఇప్పుడు ఈ బోన్ ఎట్లా సెట్ చేస్తానో చూడండి. రెండింటిని మనం దగ్గర అన్నాం అనుకోండి నెక్ క్లోజ్గా వచ్చేస్తుంది. అట్లా కాకుండా వీళ్ళకి బ్రాడ్ నెక్ కావాలి. అందుకని నేను ఆ 2 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో షార్ప్గా వాటిని కొంచెం డిస్టెన్స్తోనే ఉంచుతున్నా. అంటే మధ్యలో ఒక 1.5 ఇంచ్ డిస్టెన్స్ వచ్చేటట్టుగా పెట్టిన చూడండి. అయితే ఇది మనకు బోతో కవర్ చేసేస్తాం అనమాట ఇట్లా వెనకాల సైడ్. అయితే ఈ బో పైన కుట్టేటప్పుడు మనం ఓన్లీ 1 లేయర్ మీద మాత్రమే కుట్టాలి. అంటే బోకి బయటి వైపు కనిపించేటట్టు కాకుండా 2 వైపులా క్లాత్ ఉంటుంది కదా, లోపల వైపు క్లాత్కి మాత్రమే స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇట్లా గట్టిగా గట్టి కుట్టు మంచిగా డబుల్ దారం పెట్టేసి నీట్గా గట్టి కుట్టు బయటికి కనిపించకుండా స్టిచ్చింగ్ చేసుకోండి మీరు అంతే. క్లాత్తో పెట్టే బటన్స్ కానీ డోరీస్ కానీ ఎప్పుడు రెగ్యులర్గా మనం పెడుతూనే ఉంటాం కదా, ఇట్లా మనం డిఫరెంట్గా బో పెట్టినప్పుడు లుక్కే వేరేగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో, సేమ్గా వచ్చేసింది కదా యాజ్ ఇట్ ఈజ్ ఫోటోలు ఉన్నట్టుగా. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎట్లుందో కమెంట్ చేయండి.